Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon, and the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. So hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So in this particular video, right? సారీ, ఇన్ దిస్ పర్టికులర్ వీడియో మనం క్యారెక్టర్ బ్రేక్ డౌన్ గురించి నేర్చుకుందాం. క్యారెక్టర్ బ్రేక్ డౌన్ షీట్ 2 సార్లు రాసింది. ఇది యాక్చువల్ గా నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టిన గైస్. ఈ లైవ్ వీడియోలో ఎందుకు చేయడం అని చెప్పేసి ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టేసిన. డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తోనే అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ వీడియోలో ఎక్కువ చేస్తే అది టైం ఎక్కువ పడుతుంది, యాజ్ వెల్ as రెండరింగ్ కి ల్యాప్టాప్ హీట్ అవుతుంది అన్నమాట. సో అట్లా. సో బేసికలీ ఇట్లుంటది కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ అనేది సేమ్ ఆర్ట్ బ్రేక్ డౌన్ లాగానే సేమ్. స్టార్టింగ్ కొన్ని కాలమ్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సీన్ 1 ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంటే ఎక్స్టీరియర్ లో జరుగుతుంది. షూట్ ఎప్పుడు జరుగుతుంది? డే జరుగుతుంది. స్క్రిప్ట్ లొకేషన్ టెంపుల్, స్క్రిప్ట్ లొకేషన్ టెంపుల్ అన్నమాట. స్క్రిప్ట్ లో లొకేషన్ ఏంటి? టెంపుల్. షూట్ లొకేషన్, యాక్చువల్ లొకేషన్ ఇక్కడ వరంగల్, రైట్? సో స్క్రిప్ట్ లొకేషన్, షూట్ లొకేషన్. వన్ లైనర్ ఏంటిది? బృందా అండ్ నిఖిల్ గోస్ టు టెంపుల్ అండ్ టేక్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ప్రీస్ట్, రైట్? టేక్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ప్రీస్ట్ అని లేదు, బట్ గుడికి పోతే మనం అయ్యగారిని కలిసేసే మొక్కుకొని వచ్చేస్తాం కదా, దేవుని మొక్కుకొని. సో బృందా అండ్ నిఖిల్ గోస్ టు ద టెంపుల్ అని చెప్పేసి ఇది సీన్ అన్నమాట. సో ఇక్కడ ప్రైమరీ యాజ్ వెల్ యాజ్ నేను చెప్పిన కదా లాస్ట్ వీడియోలో, ప్రైమరీ సెకండరీ యాక్టర్స్ టెర్షరీ యాక్టర్స్ ఉంటాడు. సో ఇక్కడ ప్రైమరీ సెకండరీ యాక్టర్స్ ని నేను క్లబ్ చేసిన, రైట్? యాక్చువల్లీ నిఖిల్ అండ్ బృందా ఇద్దరు ప్రైమరీ యాక్టర్సే కాబట్టి 2 అని పెట్టేసిన, వాళ్ళిద్దరే ఉంటారు కదా. సో కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నిఖిల్ ఫస్ట్ కాస్ట్యూమ్, రైట్? అందుకే నిఖిల్ కి 1 కాస్ట్యూమ్ అని పెట్టిన. 1 అంటే ఒక కాస్ట్యూమ్ అని కాదు, ఫస్ట్ కాస్ట్యూమ్ ఆఫ్ ద మూవీ అనుకోండి, రైట్? సో అట్లా అతని సీన్స్ లో అది ఫస్ట్ కాస్ట్యూమ్ అన్నట్టు, లైక్ క్రోనలాజికల్ ఆర్డర్ లో వచ్చేస్తా. సో నిఖిల్ 1 ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్. సో అట్లా ఒకటి పెట్టిన నిఖిల్ కి. ఫస్ట్ కాస్ట్యూమ్ ఏంటిది? ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్. బృందాకి ఏంటిది? ఫస్ట్ కాస్ట్యూమ్ శారీ. అడిషనల్ నోట్స్ కూడా పెట్టిన. బేసికలీ ఇది నేను బోల్ చేస్తా సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ. యా. సో ఇక్కడ అడిషనల్ నోట్స్ అని పెట్టిన. అడిషనల్ నోట్స్ అని ఎందుకు పెట్టిన అంటే వాలెట్, గోల్డ్ చైన్, 1 రింగ్ ఫర్ నిఖిల్. ఎందుకంటే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఆర్ కాస్ట్యూమ్ చూసుకునే వాళ్ళు ఓన్లీ కాస్ట్యూమ్స్, డ్రెస్ ఒక్కటే చూసుకోరు, లోపల జ్యువెలరీని చూసుకుంటారు, రింగ్స్, మొత్తం కాస్ట్యూమ్ లుక్, క్యారెక్టర్ లుక్ ని చూసుకుంటారు అనమాట. అందుకని చెప్పేసి నేను అడిషనల్ నోట్స్ కూడా పెట్టిన. లైక్ వాళ్ళ కాస్ట్యూమ్స్ పెట్టినా యాజ్ వెల్ యాజ్ అడిషనల్ నోట్స్. నిఖిల్ బయటకు వస్తే వాలెట్ అనేది పక్కా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బయటికి వెళ్ళినా పర్స్ అనేది యూజ్ చేస్తారు కదా, దాన్ని వాలెట్ అంటాం అనమాట. సో వాలెట్ అయితే యూజ్ చేస్తారు కదా, మీరు బయటికి పోయినా వాలెట్ అయితే యూజ్ చేస్తారు కదా. సో అది. సో నిఖిల్ కొంచెం రిచ్ క్యారెక్టర్ అనమాట. సో దానికని గోల్డ్ చైన్ యాజ్ వెల్ యాజ్ 1 రింగ్ అనేది రాసినాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను రిచ్ ఏం కాదు, బట్ యా. సో 1 గోల్డ్ చైన్ యాజ్ వెల్ యాజ్ 1 రింగ్ ఫర్ నిఖిల్ అని రాసేసినాం. ఇవి అడిషనల్ నోట్స్ లో. యాజ్ వెల్ యాజ్ హ్యాండ్ బ్యాగ్ అండ్ జ్యువెలరీ. అమ్మాయిలకు హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటారు కదా, హ్యాండ్ బ్యాగ్ ఒకటి, జ్యువెలరీ వాళ్ళు ఏదో వేసుకుంటారు కదా, పూసల దండ సంథింగ్ అట్లాంటి. సో అది అడిషనల్ నోట్స్ లో రాసిన. జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్ అండ్ జ్యువెలరీ ఫర్ బృందా అని చెప్పేసి అడిషనల్ నోట్స్ లో రాసేసిన. సో ఇది ఫస్ట్ సీన్. ఆ తర్వాత టెర్షియరీ యాక్టర్స్. మనకు టెర్షియరీ యాక్టర్స్ ఎవరు లేరు కదా, రైట్? టెర్షియరీ యాక్టర్స్ ఇన్ ద సెన్స్ లైక్ 3, 4, 5, 6 సీన్లలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరు లేరు కదా. సో టెర్షియరీ యాక్టర్స్ 0 పెట్టినా. సో కాస్ట్యూమ్స్ కూడా ఏం లేవు. నెక్స్ట్, ఒకవేళ కాస్ట్యూమర్ గనక, అదే కాస్ట్యూమ్ డిజైనర్ గనక, సారీ, కాస్ట్యూమ్ సూపర్వైజర్ నాట్ డిజైనర్, కాస్ట్యూమ్ సూపర్వైజర్ గనక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ కూడా చూసుకుంటున్నా అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లను కూడా ఈ బ్రేక్ డౌన్ లో మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. ఈ సీన్ లో ఏంటిది? నిఖిల్ అండ్ బృందా గోస్ టు టెంపుల్. టెంపుల్ కి పోయినప్పుడు ప్రీస్ట్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారు కదా, ప్రీస్ట్ ని మొక్కి, అదే అయ్యగారిని మొక్కేసి ప్రసాదం తీసుకొని అట్లా చేస్తారు కదా. సో ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. ఈ అయ్యగారు అనేది ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లో ఎందుకు పెట్టినా అంటే
అయ్యగారు మనకు ఒక రియాక్షన్ ఇస్తారు కదా. మీ అర్చన మీ గోత్రం చెప్పండి, అర్చన చేపిస్తా సంథింగ్ అట్లాంటివి అంటాడు కదా. సో ప్రీస్ట్ ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, దానికి ఒక సపరేట్ షాట్ ఉంది సీన్స్ లో, ఎక్కువ సీన్స్ లో లేడు. మ్యాక్స్ 1 to 2 సీన్స్ లోనే ఉంటాడు, అందుకే వాళ్ళని ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటారు. కానీ పర్టికులర్ సపరేట్ షాట్ ఉంటది కదా వాళ్ళకి. సో అందుకని చెప్పేసి వాళ్ళని ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటారు. సో ప్రీస్ట్ ఒక ఒక ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అన్నమాట. సో అతని కాస్ట్యూమ్స్ ఏంటిది, ప్రీస్ట్ కాస్ట్యూమ్. ఈ ప్రీస్ట్ కాస్ట్యూమ్ అనేది మన కాస్ట్యూమ్ డిపార్ట్మెంటే అరేంజ్ చేయాలి. ఆయన ఇంటి నుంచి అయ్యగారు డ్రెస్ తీసుకొని రాడు కదా, ఆయన దగ్గర ఉందో లేదో కూడా తెలియదు. సో బేసికలీ ప్రీస్ట్ కాస్ట్యూమ్ అనేది మన కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అరేంజ్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు 10 మెంబర్స్ చేసుకుందాం, ఎందుకంటే గుళ్ళో తిరగాలి కదా, గుళ్ళో వెనక తిరిగే వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే గుళ్ళో వెనక తిరిగే వాళ్ళు లేకపోతే అది అంత రియలిస్టిక్ ఫీల్ రాదు. నేను ముందే చెప్పిన, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఉంటేనే సినిమాకి ఒక రియలిస్టిక్ ఫీల్, ఒక అసెన్స్ వస్తుంది, ఒక ఆథెంటిక్ ఫీల్ వస్తుంది, రియలిస్టిక్ ఫీల్ వస్తుంది. రైట్. సో అందుకని 10 మెంబర్స్ ని బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అని తెచ్చుకున్నాం వెనక తిరగనీకి. రైట్. నెక్స్ట్ కాస్ట్యూమ్స్. ఈ వీళ్ళని బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లని లైక్ యాక్చువల్గా వాళ్ళ సొంత కాస్ట్యూమ్స్ అయితే తెచ్చుకోమంటాం. సో అందుకని ఓన్ కాస్ట్యూమ్స్ అని రాసిన, ఓన్ క్లోత్స్ అని రాసేసిన. సో అట్లా సెకండ్ సీన్ వచ్చేసి, వాళ్ళు గుళ్ళో నుంచి వెంటనే, గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళు రెస్టారెంట్ కి పోతారు, నిఖిల్ అండ్ బృందా రెస్టారెంట్ కి పోతారు. సో సెకండ్ సీన్ రెస్టారెంట్ లో, అది ఇంటర్ డే. ఎందుకంటే రెస్టారెంట్ లోపల కాబట్టి ఇంట్ అని పెట్టిన, డేలోనే జరుగుతుంది. ఆ తర్వాత రెస్టారెంట్ స్క్రిప్ట్ లొకేషన్, రెస్టారెంట్ షూట్ జరిగేది వరంగల్లో అనుకుందాం. రైట్. నిఖిల్ అండ్ బృందా గోస్ టు రెస్టారెంట్ టు ఈట్. బృందా మీట్స్ హర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ రియా. సో ఆ సీన్ లో ఏం జరుగుతుంది అంటే, వీళ్ళిద్దరు రెస్టారెంట్ కి పోతారు. ఆ, తింటున్న టైంలో వాళ్ళ బృందా వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ రియా కలుస్తుంది, అది సీన్ అనుకుందాం. సో ఇక్కడ ప్రైమరీ యాక్టర్స్ ఎవరు, నిఖిల్ అండ్ బృందా ప్రైమరీ యాక్టర్స్. రియా అనే ఆమె సెకండరీ యాక్టర్. ఇఫ్ సపోజ్ ఆమెకి ఒక లైక్ ఒక 70 సీన్స్ లో ఒక 20-30 సీన్స్ లో ఉంటే ఆమె ప్రైమరీ యాక్టర్ అంటాం అనమాట. అది నాట్ ప్రైమరీ యాక్టర్, సెకండరీ యాక్టర్ అంటాం అనమాట. సో రియాది కూడా మంచి రోల్, లైక్ బృందా ఫ్రెండ్, మన ఫీమేల్ లీడ్ ఫ్రెండ్ కాబట్టి రియా కూడా మంచి సీన్సే ఉంటాయి అన్నమాట. సో బేసికల్లీ రియా కూడా మంచి సీన్స్ ఉంటాయి కాబట్టి ఆమె సెకండరీ యాక్టర్ కిందకి వచ్చేస్తుంది. నిఖిల్ అండ్ బృందా వాళ్ళు లేకపోతే స్టోరీ లేదు కాబట్టి వాళ్ళిద్దరిని ప్రైమరీ యాక్టర్స్ అంటాం. రియా అనే అమ్మాయి ఆ, బృందా ఫ్రెండ్ కాబట్టి రియా కూడా కొంచెం మంచి సీన్స్ ఉంటాయి. నిఖిల్ అండ్ బృందా ఉన్నట్టు అన్ని సీన్స్ లో ఉంటారు, బట్ రియా కూడా కొన్ని సీన్స్ లో ఉంటుంది. సో అందుకనే ఆమె సెకండరీలో వేసిన. బట్ ప్రైమరీ అండ్ సెకండరీ రెండు కలిపినా కాబట్టి మనకు పెద్ద ఫరకేం లేదు. బట్ ఒకవేళ మీరు ప్రైమరీ సపరేట్ గా, సెకండరీ సపరేట్ గా, టెరిషరీ సపరేట్ గా చేద్దామని చేసుకోవచ్చు. బట్ నాకు ఇట్లా చేయడం ఇష్టం అన్నమాట. సో నేను ఏం చేస్తానంటే, ఇక్కడ కూడా నిఖిల్ నిఖిల్ ఫస్ట్ కాస్ట్యూమ్ నే కంటిన్యూ చేస్తుంది. అర్థమైందా. వాళ్ళు ఫస్ట్ సీన్ లో ఏంటి, ఫస్ట్ సీన్ లో టెంపుల్ కి పోయినరు, సేమ్ అదే కాస్ట్యూమ్ తోనే. ఆ నెక్స్ట్ సీన్ లోనే రెస్టారెంట్ కి వచ్చిండ్రు. టెంపుల్ కి పోయిన వెంటనే నెక్స్ట్ నెక్స్ట్ రెస్టారెంట్ కి వచ్చారు. అంటే సేమ్ కాస్ట్యూమ్ లో ఉంటారు కదా, నిఖిల్ అండ్ బృందా సేమ్ కాస్ట్యూమ్ లోనే ఉంటారు కదా. సో అందుకని నిఖిల్ వన్ వన్ అంటే ఫస్ట్ కాస్ట్యూమ్. రైట్. ఫస్ట్ కాస్ట్యూమ్ ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్. బృందా మళ్ళా ఫస్ట్ కాస్ట్యూమే, ఎందుకంటే ఆమె కూడా లైక్ టెంపుల్ నుంచి డైరెక్ట్ వచ్చేసింది కదా, మధ్యలో ఎక్కడికి పోలేదు కదా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. సో బేసికలీ ఆ శారీ ఫస్ట్ సీన్ లో ఏదైతే శారీ ఉందో, ఫస్ట్ సీన్ లో నిఖిల్ కి ఏదైతే కాస్ట్యూమ్స్ ఉన్నాయో ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్, అయ్యే కాస్ట్యూమ్స్ సెకండ్ సీన్ లో రిపీట్ అవుతాయి. ఎందుకంటే కంటిన్యూటీ కదా, ఫస్ట్ సీన్ తర్వాత సెకండ్ సీన్ రెస్టారెంట్ కి రావడం, ఫస్ట్ సీన్ టెంపుల్ కి పోయినారు, సెకండ్ సీన్ రెస్టారెంట్ కి వచ్చారు, అంతే డిఫరెన్స్. కాస్ట్యూమ్స్ లో చేంజ్ అయితే లేదు. రైట్. కాస్ట్యూమ్స్ లో చేంజ్ లేదు, వెంటనే జరిగింది. టెంపుల్ కి పోయిన తర్వాత నెక్స్ట్ డే రెస్టారెంట్ కి వచ్చిందంటే అప్పుడు కాస్ట్యూమ్స్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే టెంపుల్ కి పోయిన తర్వాత ఇంటికి పోతారు, ఇంటికి పోయి స్నానం చేసేసి కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తారు కదా. కానీ ఇట్లా ఏం జరిగింది, కాస్ట్యూమ్స్ పోయిన నెక్స్ట్ సీనే లైక్ కాస్ట్యూమ్స్ కి ఒక, అదే కాస్ట్యూమ్స్ కాదు, టెంపుల్ కి ఒక 3 o'clock కి పోయిండ్రు అనుకుందాం. 3 o'clock కి పోయి 3:30 వరకు అక్కడ దర్శనం చేసుకొని 4 వరకు రెస్టారెంట్ కి వచ్చిండ్రు. సో బేసికల్లీ వెంటనే జరుగుతున్నాయి ఈ సీన్స్. సో కాస్ట్యూమ్స్ అనేవి చేంజ్ కావు. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్ ఫర్ యూ. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అందుకని చెప్పేసి నిఖిల్ కి ఫస్ట్ కాస్ట్యూమ్ ఉంటుంది, యాజ్ వెల్ as రియాక్ కూడా ఫస్ట్, అదే రియాక్ కాదు, బృందాకు కూడా ఫస్ట్ కాస్ట్యూమ్ ఉంటుంది, రియాక్ కూడా ఫస్ట్ కాస్ట్యూమ్ ఉంటుంది. ఎందుకంటే రియా అనే అమ్మాయి అప్పుడే వస్తుంది కదా, సెకండ్ సీన్ లో వస్తుంది. కానీ యాక్చువల్ గా సెకండ్ సీన్ లో వస్తుంది, కానీ ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి రియాక్ కూడా ఫస్ట్ కాస్ట్యూమ్, దట్ ఈస్ నథింగ్ బట్ చుడిదార్. ఇక టెర్షరీ యాక్టర్స్ ఎవరు లేరు, సో తీసేద్దాం. ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లో ఒక వెయిటర్ ఈజ్ అ ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. ఆయనకు కూడా ఎక్కువ సీన్స్ ఉండవు, ఒకటే సీన్ ఉంటుంది. సార్ మీ ఆర్డర్ చెప్పండి సార్ అని చెప్పేసి వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోతాడు. సో
అతనికి సపరేట్ షాట్ ఉంది, రైట్? అతనికి సపరేట్ షాట్ ఉంది కాబట్టి వెయిటర్ కాస్ట్యూమ్. ఆయన కూడా వెయిటర్ కాస్ట్యూమ్ తెచ్చుకోరు కదా ఇంటికాడ నుంచి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంటే అరేంజ్ చేయాలి వెయిటర్ కాస్ట్యూమ్. అందుకని నేను కాస్ట్యూమ్స్ లో వెయిటర్ కాస్ట్యూమ్ అని రాసిన. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్, ఇక్కడ రెస్టారెంట్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు 5 మెంబర్స్ అని పెట్టిన. ఎందుకంటే రెస్టారెంట్ ఖాళీ ఉంటే మళ్ళా అది ఏదో ఒక ఖాళీ ఫీలింగ్, రియలిస్టిక్ ఫీలింగ్ అనేది రాదు. అదే రెస్టారెంట్ లో బ్యాక్గ్రౌండ్ లో ఇద్దరు ముగ్గురు తింటున్నట్టు, ఒకరు హార్ట్ బ్రేక్ తో బాధపడుతున్నాడు, అట్లా ఆ బ్యాక్గ్రౌండ్ లో ఎవరినైనా పెట్టినాం అనుకో అది బాగుంటది కదా. సో బాగుంటది, యాజ్ వెల్ as చూడడానికి రియలిస్టిక్ గా ఉంటుంది. సో ఫైవ్ క్యారెక్టర్స్ అని పెట్టినాం. యాజ్ వెల్ as ఓన్ క్లోత్స్ అని పెట్టినాం. ఓన్ క్లోత్స్ అంటే వాళ్ళ బట్టలు వాళ్ళే తెచ్చుకుంటారు, కానీ మనం ఏం చేస్తామంటే ఈ కలర్స్ అవాయిడ్ చేసుకోండి, వేరే కలర్స్ డ్రెస్సెస్ ఏం తెచ్చినా పర్లేదు, మీరు రెడ్ అవాయిడ్ చేయండి, ఎల్లో అవాయిడ్ చేయండి, బ్రైట్ కలర్స్ అవాయిడ్ చేయండి అని చెప్పేసి అట్లా మనం చెప్తాం అనమాట. జూనియర్ కోఆర్డినేటర్ కి చెప్తే జూనియర్ కోఆర్డినేటర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు, ఎవరికి? బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి. సో ఇట్లా, ఇది ఫస్ట్ 2 సీన్స్. సో మనం ఫిఫ్త్ సీన్ కి వచ్చేద్దాం. ఫిఫ్త్ సీన్ లో షూట్ ఇంట్లో జరుగుతుంది, ఇంటీరియర్ లో జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ నైట్ లో జరుగుతుంది. స్క్రిప్ట్ లొకేషన్ వచ్చేసి నిఖిల్ హౌస్. నిఖిల్ హౌస్ అంటే ఏం లేదు, స్క్రిప్ట్ పరంగా హౌస్ నిఖిల్ హౌస్ అన్నమాట. సో షూట్ లొకేషన్ ఇక్కడ, ఈ నిఖిల్ హౌస్ అనేది రియల్ షూట్ లొకేషన్ హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఏదో ఒకటి. నిఖిల్ క్యారెక్టర్ రిచ్ అనుకున్నాం కాబట్టి, సో రిచ్ అంటే రిచ్ టైప్ క్యారెక్టర్ కాబట్టి నిఖిల్ క్యారెక్టర్ అనుకుందాం. నేను రిచ్ కాదు భయ్, నేను రిచ్ కాదు, ముందే చెప్తున్నా, ఏదో అనుకుందాం అంతే. సో నిఖిల్ క్యారెక్టర్ రిచ్ అనుకున్నాం కాబట్టి హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లోనే ఎక్కడో జరుగుద్ది. సో స్క్రిప్ట్ లొకేషన్ వచ్చేసి నిఖిల్ హౌస్ అన్నమాట. సో వన్ లైనర్, నిఖిల్ వాచెస్ టీవీ విత్ హిస్ మదర్ అని చెప్పేసి ఆ, అది సీన్ అనమాట. సీన్ డిస్క్రిప్షన్ వన్ లైనర్ అనమాట. వన్ లైనర్ అని అనొచ్చు, లేకపోతే సీన్ డిస్క్రిప్షన్ అని రాయొచ్చు. నేను వన్ లైనర్ అని రాసిన, బట్ దట్స్ యువర్ విష్. సో బేసికల్లీ నిఖిల్ వాచెస్ టీవీ విత్ హిస్ మదర్, వాళ్ళ మదర్ తోని కూర్చొని, వాళ్ళ అమ్మతో కూర్చొని ప్రశాంతంగా టీవీ చూస్తుంది. టీవీలో సీరియల్ సినిమానో ఏదో ఒకటి చూస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రైమరీ అండ్ సెకండరీ క్యారెక్టర్స్ ఎవరు? ప్రైమరీ క్యారెక్టర్ వచ్చేసి నిఖిల్. నిఖిల్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్. నిఖిల్ లేకపోతే మన సినిమా నడవదు. లక్ష్మి వచ్చేసి, లక్ష్మి ఇస్ ద మదర్ ఆఫ్ నిఖిల్, అమ్మగారు అనమాట. నిఖిల్ వాళ్ళ అమ్మగారు లక్ష్మి. సో బేసికలీ తను సెకండ్ క్యారెక్టర్ ఉంటుంది. సెకండ్ క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట. సో అట్లా. సో లక్ష్మి ఇస్ ద మదర్ ఆఫ్ లక్ష్మి ఇస్ ద మదర్ ఆఫ్ నిఖిల్. సో లక్ష్మి ఇస్ ద సెకండరీ క్యారెక్టర్ అండ్ నిఖిల్ ఇస్ ద ప్రైమరీ క్యారెక్టర్, రైట్? సో బేసికలీ కాస్ట్యూమ్స్, ఇక్కడ కూడా కాస్ట్యూమ్స్ లో చూడండి, నిఖిల్ సెకండ్. ఎందుకంటే ఇంటికి వచ్చిండు, కొన్ని సీన్స్ జరిగినాయి, స్నానం చేసిండు, కాస్ట్యూమ్స్ చేంజ్ చేసిండు కాబట్టి సెకండ్ కాస్ట్యూమ్. ఫోర్త్ సీన్ వరకు సేమ్ ఫస్ట్ కాస్ట్యూమ్ మీదే ఉన్నాడు అనుకుందాం, ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్. సెకండ్ కాస్ట్యూమ్ ఈ సీన్ లో సెకండ్ కాస్ట్యూమ్ కి మారుతాడు. ఏంటిది? నైట్ కాబట్టి స్నానం చేసి ఒక టీ షర్ట్ ట్రాక్ వేసుకుంటాడు అన్నమాట. సో నిఖిల్ 2 అంటే ఏంటిది? నిఖిల్ 2 అంటే టీ షర్ట్ అండ్ ట్రాక్. సో సెకండ్ కాస్ట్యూమ్ ఇది సెకండ్ కాస్ట్యూమ్. లక్ష్మి అనే అమ్మగారు ఉన్నారు కదా, లక్ష్మి అమ్మగారు. సో బేసికల్లీ ఆమె ఫస్ట్ టైం సినిమాలో కనిపిస్తుంది కాబట్టి అది తనకు ఫస్ట్ కాస్ట్యూమ్. బట్ నిఖిల్ అనేది ఈ కాస్ట్యూమ్ ఆల్రెడీ మార్చిండు. ఫస్ట్ కాస్ట్యూమ్ ఆల్రెడీ ఉంది, ఆ కాస్ట్యూమ్ మార్చేసి ఇప్పుడు సెకండ్ కాస్ట్యూమ్కి వచ్చేసింది అనమాట. అందుకని చెప్పేసి నిఖిల్ 2 అని పెట్టిన, రైట్? స్నానం చేసేసి బట్టలు మారుస్తాం కదా, సో అట్లా అన్నమాట. సో ఫోర్త్ సీన్ వరకు ఫస్ట్ కాస్ట్యూమ్ లోనే ఉన్నాడు, దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మల్ ప్యాంట్స్ అస్ వెల్ యాజ్ ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్ లోనే ఉన్నాడు. ఈ ఫిఫ్త్ సీన్ కి వచ్చేసరికి కాస్ట్యూమ్ చేంజ్ అయింది, అందుకని చెప్పేసి నేను నిఖిల్ 2 అని పెట్టిన. సో అట్లా అడిషనల్ నోట్స్ పెట్టేసి లక్ష్మి హ్యాస్ అ స్వెటర్. లక్ష్మి హ్యాస్ స్వెటర్ అని ఎందుకు పెట్టిన అంటే ఆ, ఈ షూట్ పర్టికులర్ గా వింటర్ లో జరుగుతుంది అనుకుందాం, రైట్? ఈ షూట్ అంటే దీన్ని హోల్డ్ చేస్తా 1 మినిట్ గైస్, ఒక్క నిమిషం. ఓకే, యా. సో లక్ష్మి హ్యాస్ స్వెటర్ అని పెట్టిన. లక్ష్మి హ్యాస్ స్వెటర్ అని అడిషనల్ నోట్స్ లో ఎందుకు పెట్టిన అంటే ఈ షూట్ పర్టికులర్ గా వింటర్ లో జరుగుతుంది అనుకుందాం, రైట్? అంటే లైక్ స్క్రిప్ట్ ప్రకారం ఈ షూట్ వింటర్ లో జరుగుతుంది. యాక్చువల్ గా సమ్మర్ లో జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. యాక్చువల్ గా షూట్ ఎప్పుడు జరుగుతుంది? యాక్చువల్ షూట్ సమ్మర్ లో జరుగుతుంది అనుకుందాం, రైట్? లైక్ షూట్ ఎప్పుడు జూన్ జూలై ఆ టైంలో జరుగుతుంది జూన్ జూలై కాదు, ఏప్రిల్ మే ఆ టైంలో జరుగుతుంది అనుకుందాం. పీక్ సమ్మర్ కదా ఇది, ఏప్రిల్ మేలో యాక్చువల్ షూట్ జరుగుతుంది అనుకుందాం. కానీ స్క్రిప్ట్ ప్రకారం ఆ టైం పీరియడ్ ఏంటిదంటే ఆ, నవంబర్ డిసెంబర్ లో జరుగుతుంది. స్క్రిప్ట్ ప్రకారం నవంబర్ లో అవుతుంది అన్నమాట ఈ స్టోరీ అనేది. బట్ యాక్చువల్ షూట్ అనేది ఏప్రిల్ మేలో జరుగుతుంది, పీక్ సమ్మర్ లో జరుగుతుంది. బట్ స్క్రిప్ట్ ప్రకారం
ఆ స్టోరీ అనేది డిసెంబర్ లో జరుగుతుంది. డిసెంబర్ లో జరిగినప్పుడు క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ముసలి వాళ్ళు లైక్ నిఖిల్ మదర్ అంటే లైక్ 50-60 అట్లా ఉంటది. సో వాళ్ళు చలికి తట్టుకోలేరు. ఈవెన్ దో వీఆర్ షూటింగ్ ఇన్ సమ్మర్, మన స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తుంది, ఇది షూట్ స్టోరీ వింటర్ లో జరుగుతుంది కాబట్టి ఆ నిఖిల్ నిఖిల్ వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ కి, నిఖిల్ వాళ్ళ అమ్మగారి క్యారెక్టర్ కి స్వెటర్ పెడితే ఇంకా రియలిస్టిక్ ఉంటది అని చెప్తుంది అన్నమాట. సో మన స్టోరీ ఎట్లా డిమాండ్ చేస్తుందో అట్లా చేయాలి. ఇప్పుడు మన లక్ష్మి గారికి, లక్ష్మి లక్ష్మి క్యారెక్టర్ కి స్వెటర్ వేసినా వేయకపోయినా మనకు పెద్ద ఫరక్ పడదు. బట్ స్వెటర్ వేసినాం అనుకో, మనము స్టోరీ చెప్పొచ్చు, ఇది వింటర్ లో జరుగుతుంది అని చెప్పేసి మనం వాళ్ళకి డైరెక్ట్ కన్వే చేయకుండా ఆ స్వెటర్ తోని స్టోరీ కన్వే చేస్తుంటాం మనం. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తే అర్థం కాకపోతే, యాక్చువల్ షూట్ కెమెరాలు పట్టుకొని యాక్చువల్ షూట్ అనేది మనము ఏప్రిల్ మే టైంలో చేస్తున్నాం అనుకుందాం. ఏప్రిల్ మే టైంలో పీక్ సమ్మర్ లో షూటింగ్ చేస్తున్నాం. బట్ స్క్రిప్ట్ పరంగా స్టోరీ మాత్రం ఆ వింటర్ లో జరుగుతుంది అని ఉంది. స్క్రిప్ట్ పరంగా స్టోరీ మాత్రం వింటర్ లో జరుగుతుంది అనే ఉంది. సో వింటర్ లో జరుగుతున్నప్పుడు క్యారెక్టర్ స్వెటర్స్ వేస్తే ఇంకా రియలిస్టిక్ ఉంటది. అది వింటర్ అని ఆడియన్స్ కి చెప్పకుండానే మనకు అర్థమైపోతుంది అన్నమాట. అరే ఇది వింటర్ రా, అందుకే ఆమె స్వెటర్ వేసుకున్నది అని చెప్పేసి వాళ్ళకి చెప్పకుండానే మనం చెప్పేస్తాం. సో బేసికలీ అందుకనమాట. ఇక్కడ స్వెటర్ పెట్టినా పెట్టకపోయినా పెద్ద ఫరక్ పడదు. బట్ ఎందుకు పెట్టినా అంటే నీ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కూడా అర్థం అవుతుంది, అరే వీడు మంచి చాలాక్ గాయరా, వీనికి మంచి ఐడియా ఉంది స్టోరీ పరంగా ఎట్లా పోవాలి అని చెప్పేసి నీ కాస్ట్యూమ్ టీమ్ కి యాజ్ వెల్ as నీ డైరెక్షన్ టీమ్ కి కూడా మంచి, నీ డైరెక్టర్ కి, ఫస్ట్ ఎయిడ్ కి, అందరికి మంచి ఆ, ఒక ఇంప్రెషన్ పడుతుంది, మంచి ఇంప్రెషన్ పడుతుంది నీ మీద. సో బేసికలీ ఇట్లా అడిషనల్ నోట్స్ కూడా రాసుకుంటా అనమాట. సో ఇక్కడ వాళ్ళిద్దరే ఉన్నారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరే ఉన్నారు, నిఖిల్ వాళ్ళ మమ్మీ యాజ్ వెల్ as నిఖిల్, లక్ష్మి గారు, నిఖిల్. సో బేసికలీ టెరిషరీ క్యారెక్టర్ జీరో ఉంటాయి, అన్ని జీరో ఉంటాయి. ఇక టెరిషరీ క్యారెక్టర్ జీరో ఉంటాయి, ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు జీరో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా జీరో ఉంటారు అనమాట. సో బేసికలీ ఇట్లా జరుగుద్ది. ఇది కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్. నెక్స్ట్ క్యారెక్టర్ బ్రేక్ డౌన్ కి వచ్చేద్దాం. క్యారెక్టర్ బ్రేక్ డౌన్ కి వస్తే ఈ షీట్ లో, రైట్. సో బేసికల్లీ నువ్వు కోడ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, బట్ కోడ్స్ ఇచ్చేసి, ఇప్పుడు అంత పేరు రాయకపోతే నువ్వు కోడ్స్ ఇచ్చేసినా అయిపోతుంది అన్నట్టు. నిఖిల్ కి ఎన్ అని ఇచ్చేసి, బృందాకి వి అని ఇచ్చేసి, లక్ష్మికి ఎల్ అని ఇచ్చేసి, రియాకి ఆర్ అని ఇచ్చేసి, సో అట్లా క్యారెక్టర్స్ కి కోడ్స్ ఇచ్చేసాయి. లైక్ నువ్వు నిఖిల్ అనేది చిన్న పేరు కాబట్టి నువ్వు రాసేస్తావు. బట్ నిఖిల్ తేజ వీరస్వామి, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ అని చెప్పేసి పెద్ద పేరు ఉంటే కష్టం కదా, నువ్వు రాయలేవు కదా. సో బేసికలీ ఒక కోడ్ ఇచ్చేసాయి, రైట్. కోడ్ ఇచ్చేస్తే నువ్వు నీకు ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ కాస్ట్యూమ్ కోడ్ అంటే ఏం లేదు. ఎన్ అంటే నిఖిల్ అని ఇచ్చేసినావు, వన్ అంటే ఫస్ట్ కాస్ట్యూమ్, రైట్. ఎన్ అంటే నిఖిల్ అని ఆల్రెడీ ఇచ్చేసినావు, వన్ అంటే ఫస్ట్ కాస్ట్యూమ్. N2 అంటే, ఎన్ అంటే నిఖిల్, టూ అంటే సెకండ్ కాస్ట్యూమ్. సో బేసికల్లీ N1 అంటే నిఖిల్ది ఫస్ట్ కాస్ట్యూమ్ ఏ సీన్ లో ఉన్నది, ఫస్ట్ సీన్ లో, సెకండ్ సీన్ లో ఉన్నది. ఆ ఫస్ట్ సీన్ ఏంటిది, వాళ్ళిద్దరూ టెంపుల్ కి పోతారు, ఆ తర్వాత వెంటనే రెస్టారెంట్ కి తినడానికి పోతారు. సో అవేంటిది, టెంపుల్ ది ఫస్ట్ సీన్ యాజ్ వెల్ యాజ్ రెస్టారెంట్ కి పోవడం సెకండ్ సీన్. సో ఈ ఎన్ వన్ అనే కాస్ట్యూమ్, లైక్ నిఖిల్ ఫస్ట్ కాస్ట్యూమ్ అనే కాస్ట్యూమ్ ఫస్ట్ సీన్ లో ఉంది, సెకండ్ సీన్ లో ఉంది. నిఖిల్ ఫస్ట్ కాస్ట్యూమ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మల్ ప్యాంట్స్ అండ్ ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్స్, ఫస్ట్ ఫస్ట్ సీన్ లో ఉంది, సెకండ్ సీన్ లో ఉంది. అందుకని సీన్స్ కూడా రాసినావు. ఎన్ వన్ ఎన్ వన్ నిఖిల్స్ ఫస్ట్ కాస్ట్యూమ్ ఫస్ట్ సీన్ లో ఉంది, సెకండ్ సీన్ లో ఉంది, 1 and 2 లో ఉంది. డిస్క్రిప్షన్ ఆఫ్ ద కాస్ట్యూమ్ ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్, చెప్పుండే కదా ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో రాయండి, రైట్. ఆ తర్వాత లాంగ్ కంటిన్యూటీ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ డూప్స్ గురించి కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అడిషనల్ నోట్స్, వాలెట్, గోల్డ్ చైన్, రింగ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ దాంట్లో రాసేసినాం. టోటల్ చేంజెస్ 1. సో ఇప్పుడు సెకండ్కి వచ్చేద్దాం. సెకండ్ లో ఎన్ టూ అంటే ఏంటిది, నిఖిల్స్ సెకండ్ కాస్ట్యూమ్ అన్నమాట. N2 అంటే నిఖిల్స్ సెకండ్ కాస్ట్యూమ్, N1 అంటే నిఖిల్స్ ఫస్ట్ కాస్ట్యూమ్. మీరు ఇది కన్ఫ్యూజన్ ఉంటే ఇది లైట్ తీసేసుకోండి, దాని బదులు ఇక్కడనే రాసేద్దాం ఇంకా, రైట్. నిఖిల్ ఫస్ట్ కాస్ట్యూమ్, నిఖిల్ సెకండ్ కాస్ట్యూమ్, రైట్. సో ఈ సెకండ్ కాస్ట్యూమ్ అనేది ఏ సీన్స్ లో ఉంది, ఓన్లీ ఫిఫ్త్ సీన్ లో ఉంది. ఆ ఫిఫ్త్ సీన్ ఏంటిది, వాళ్ళ అమ్మతో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు కదా, ట్రాక్ పాయింట్ వేసుకొని ఏదో టీ షర్ట్ వేసుకొని టీవీ చూస్తూ ఉంటాడు కదా. సో అది సెకండ్ కాస్ట్యూమ్, అదే సీన్ లో ఉంది, ఫిఫ్త్ సీన్ లో ఉంది. సో సీన్ 5 అని రాస్తూ,
డిస్క్రిప్షన్ లో టీ షర్ట్ అండ్ ట్రాక్ అని రాస్తావు. లాంగ్ కంటిన్యూటీ లేదు, డూప్స్ లేరు. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ డే డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత అడిషనల్ నోట్స్ ఏంటిది? అడిషనల్ నోట్స్ గోల్డ్ చైన్ అండ్ రింగ్ వేసుకుందాం. ఎందుకంటే నిఖిల్ అనేవాడు కొంచెం రిచ్ గా కాబట్టి గోల్డ్ చైన్ రింగ్ కంటిన్యూస్లీ ఉంటది అన్నమాట. సో అడిషనల్ నోట్స్ లో రాసేయండి ఇట్లా. యాజ్ వెల్ అస్ టోటల్ చేంజెస్ ఎన్ని? వన్ చేంజ్ ఉన్నది. సో టోటల్ సినిమా మొత్తంలో స్క్రిప్ట్ మొత్తానికి కలిపి నిఖిల్ కున్న చేంజెస్ 2 అని రాస్తాం అనమాట. సో అట్లా బేసికల్లీ స్క్రిప్ట్ మొత్తానికి చూడాలన్నమాట. అర్థమైందా? నేను ఓన్లీ 2 to 3 సీన్స్ తీసుకొని చెప్పిన. సో టోటల్ ఎన్ని చేంజెస్ ఉన్నాయో చూసేసి ఈ కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్యూమ్ క్యారెక్టర్ బ్రేక్ డౌన్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేస్తే వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఈ క్యారెక్టర్ కి ఎన్ని క్యారెక్టర్ చేంజెస్ ఉన్నాయి, కాస్ట్యూమ్ చేంజెస్ ఉన్నాయి. ప్రైమరీ క్యారెక్టర్స్ కి ఇన్ని కాస్ట్యూమ్ చేంజెస్ ఉన్నాయి, సెకండరీ క్యారెక్టర్ కి ఇన్ని కాస్ట్యూమ్ చేంజెస్ ఉన్నాయి, టెర్షియరీ క్యారెక్టర్స్ కి ఇన్ని కాస్ట్యూమ్ చేంజెస్ ఉన్నాయి, అండ్ ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కి ఇంతమందికి నేను తీసుకురావాలి అని చెప్పేసి అట్లా వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో బ్రేక్ డౌన్ క్లియర్ గా వేయాలి. అట్లనే రియాక్ట్ చేస్తావు, క్రిందాక్ చేస్తావు, ఆ తర్వాత లక్ష్మి గారికి చేస్తావు. సో అట్లా బేసికలీ క్యారెక్టర్ బ్రేక్ డౌన్. దీనికి ఫస్ట్ సీట్ ఏంటిదంటే టోటల్ స్క్రిప్ట్ పరంగా చేసినావు అన్నట్టు. నువ్వు ఫస్ట్ సీన్ రాసినావు, సెకండ్ సీన్ రాసినావు, థర్డ్ సీన్ రాసినావు, ఫోర్త్ సీన్ రాసినావు, ఫిఫ్త్ సీన్ రాసినావు. కొన్ని సీన్స్లలో నిఖిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం రైట్. ఒకసారి ఫిఫ్త్ సీన్ లో ఉండి ఆ తర్వాత నెక్స్ట్ 10th సీన్ కి రావచ్చు. సో సిక్స్త్ సీన్ లో ఎవరున్నారు, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటి, సెవెంత్ సీన్ లో ఎవరున్నారు, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటి, ఎయిత్ సీన్ లో ఎవరున్నారు, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటి అని చెప్పేసి నువ్వు ఇందులో రాస్తుంటావు. ఇందులో ఒక క్యారెక్టర్ కాదు, ఇది కాస్ట్యూమ్. ఫస్ట్ ఇది కాస్ట్యూమ్ అన్నమాట. ఫస్ట్ ఇది కాస్ట్యూమ్. కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ షీట్ లో ఇది రాస్తాం అన్నమాట. నెక్స్ట్ షీట్ వచ్చేసి క్యారెక్టర్. నెక్స్ట్ షీట్ వచ్చేసి క్యారెక్టర్. ఇది లైట్ తీసుకోండి బ్రేక్ డౌన్ షీట్. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ షీట్. అంటే మూవీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కాస్ట్యూమ్స్ కావాలి అని చెప్పేసి కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్, రైట్. ఆ తర్వాత ఈ నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ బ్రేక్ డౌన్. అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి, ఓన్లీ పర్టికులర్ క్యారెక్టర్ కి మాత్రమే ఎన్ని చేంజెస్ ఉన్నాయి అని చెప్పేసి నువ్వు రాస్తావు అన్నమాట. క్యారెక్టర్ బ్రేక్ డౌన్, రైట్. చాలా మంది క్యారెక్టర్ బ్రేక్ డౌన్ రాయరు ఇండస్ట్రీలో, నాకు తెలిసినంత వరకు, రైట్. అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు క్యారెక్టర్ బ్రేక్ డౌన్ రాయడానికి. ఓన్లీ ఫస్ట్ షీట్ లోతోనే కంప్లీట్ చేస్తారు కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ తోనే. బట్ క్యారెక్టర్ బ్రేక్ డౌన్ అనేది చేస్తే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి ఇంకా ఈజీ అవుతుంది. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి ఈజీ అవుతుంది, యాజ్ వెల్ as నీకు కూడా షూట్ టైంలో చాలా ఈజీ అయిపోతుంది. ఈ రోజు ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్యారెక్టర్ కాస్ట్యూమ్ ఏంటి అనేది నువ్వు రాసేసుకుంటావు. నీకు చాలా ప్లేస్ అవుతుంది, ఎందుకంటే నువ్వే కంటిన్యూటీ చూసుకోవాలి. నువ్వే కంటిన్యూటీ చూసుకోవాలి. నువ్వే సీన్స్ లో కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. కాబట్టి సి ప్రీ ప్రొడక్షన్ ఎంత గట్టిగా చేస్తే షూట్ అంత సజావుగా అవుతుంది, అంత స్మూత్ గా అయిపోతుంది. సో బేసికలీ చూ చూడండి అట్లా. సో యా, ఇది కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్, ఇది క్యారెక్టర్ బ్రేక్ డౌన్. ఇప్పుడు లాంగ్ కంటిన్యూటీ లాంగ్ కంటిన్యూటీ అని చెప్తా. ఆ, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బేసికల్లీ నిఖిల్ ఇప్పుడు 11th సీన్ అనుకుందాం. 11th సీన్ నెక్స్ట్ నైట్. నైట్ ఆ తర్వాత ఇదేంటి, డాబా అనుకుందాం. డాబాలో సీన్ జరుగుతుంది. ఈ డాబా గురించి మనం లాస్ట్ సీన్ లోనో డిస్కస్ చేసినాం కదా. సో డాబా ఇది ఇక్కడ ముంబై హైవే అనుకుందాం. ముంబై హైవే, రైట్. సో ముంబై హైవే. ఫస్ట్ డూప్స్ గురించి చెప్తా, ఆ తర్వాత లాంగ్ కంటిన్యూటీ గురించి చెప్తా. ముంబై హైవే లేకపోతే రెండు ఒకేసారి చెప్తా, పెద్ద ఫరకేం పడద్దా. సో విలన్స్ బీట్స్, విలన్స్ అంటే రౌడీస్ బీట్స్ నిఖిల్ ఇన్ డాబా. డాబాలో నిఖిల్ కనిపించేసరికి నిఖిల్ ని కొడతారు. అండ్ దే కిడ్నాప్ నిఖిల్ ఫర్ నిఖిల్ ఫర్ 2 months అనుకుందాం. నిఖిల్ ని కిడ్నాప్ చేసిండ్రు, 2 months కిడ్నాప్ చేసిండ్రు అనుకుందాం, రైట్. సో ఇక్కడ లాంగ్ కంటిన్యూటీ ఏంటిదంటే ఇప్పుడు నిఖిల్ది 11th సీన్, నిఖిల్ది ఫోర్త్ కాస్ట్యూమ్ అనుకుందాం, రైట్. మధ్యలో ఒక కాస్ట్యూమ్ చేంజ్ చేసాను అనుకుందాం. నిఖిల్ 4 అని రాస్తావు, రైట్. నువ్వు నిఖిల్ 4 అని రాస్తావు. సో బేసికల్లీ నిఖిల్ 4 అని రాస్తావు. దట్ ఈస్ నథింగ్ బట్ నిఖిల్స్ ఫోర్త్ కాస్ట్యూమ్ ఇన్ ద మూవీ, రైట్. అదే సీన్ లో ఉంది, 11th సీన్ లో ఉంది.
చెప్తా, లాంగ్ కంటిన్యూటీ చెప్తా, ఇప్పుడు నీకు అర్థమవుతుంది, రైట్. డిస్క్రిప్షన్ వచ్చేసి అది కూడా ఒక షర్ట్ ప్యాంట్ అనుకుందాం, షర్ట్ అండ్ ప్యాంట్. డిస్క్రిప్షన్ వచ్చేసి షర్ట్ అండ్ ప్యాంట్. లాంగ్ కంటిన్యూటీ ఏంటిదంటే, ఇప్పుడు ఆ క్యారెక్టర్ అదే కాస్ట్యూమ్ వేసుకొని ఎన్ని రోజులు, లైక్ ఒక 7-8 డేస్ కంటిన్యూస్ గా అదే కాస్ట్యూమ్ వేసుకొని షూట్ చేస్తే, దాన్ని లాంగ్ కంటిన్యూటీ అంటాం అనమాట. లాంగ్ కంటిన్యూటీ అంటాం అనమాట. సో బేసికల్లీ ఇక్కడ విలన్స్ అనేవాళ్ళు, రౌడీస్ అనేవాళ్ళు నిఖిల్ ని కిడ్నాప్ చేసిండ్రు. నిఖిల్ ని కిడ్నాప్ చేసి 2 మంత్స్ వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నారు. కిడ్నాప్ చేసి 2 మంత్స్ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు కదా. సో స్టోరీ ప్రకారం 2 మంత్స్ అంటే అట్లీస్ట్ ఒక 7 to 10 సీన్స్ వచ్చేస్తాయి. సో ఈ 7 to 10 సీన్స్ సేమ్ కాస్ట్యూమ్ వేసుకొని ఉండాలి మనోడు, రైట్. సేమ్ కాస్ట్యూమ్ వేసుకొని ఉండాలి, అదే షర్ట్ అదే పాయింట్ వేసుకొని ఉండాలి. ఎందుకంటే కిడ్నాపర్స్ ఈ బట్టలు ఉతికి వాష్ చేసి కొత్త బట్టలు ఇయ్యరు కదా, అట్లేం చేయరు కదా. కిడ్నాపర్స్ నిన్ను ఎట్లయితే కిడ్నాప్ చేసిండ్రో అట్లనే ఉంచుతారు. సో నువ్వు ఎప్పుడైతే కిడ్నాప్ అయినావో, నిఖిల్ ఎప్పుడైతే కిడ్నాప్ అయిండో, ఏ కాస్ట్యూమ్ మీద ఉన్నాడో ఆ కిడ్నాప్ నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు కూడా అదే కాస్ట్యూమ్ మీద ఉంటాడు. మధ్యలో కిడ్నాపర్స్ బట్టలు ఉతికి అట్లా ఏం చేయరు కాబట్టి దాన్ని లాంగ్ కంటిన్యూటీ అంటాం అన్నమాట. సో బేసికల్లీ ఒక క్యారెక్టర్ అదే కాస్ట్యూమ్ మీద, ఒక క్యారెక్టర్ నిఖిల్ అనే క్యారెక్టర్ అదే కాస్ట్యూమ్ మీద ఒక 7 to 10 సీన్స్ లేకపోతే 7 to 20 సీన్స్ అట్లుంటే దాన్ని లాంగ్ కంటిన్యూటీ అంటాం అన్నమాట. సో బేసికల్లీ 11 to 21 అనుకుందాం. 11 to 21 సీన్స్ సేమ్ షర్ట్ అండ్ ప్యాంట్ మీదనే ఉన్నాడు. సో లాంగ్ కంటిన్యూటీ అనేది ఉన్నది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, అదే షర్ట్ మీద రోజు యాక్టర్ కి అదే షర్ట్ వేపియం కదా, వాసన వస్తుంటది కదా. సో బేసికలీ మనము ఇది లైక్ ఎక్స్ట్రా పేరు పెట్టుకుంటాం అన్నమాట. ఆల్రెడీ ఒక కాస్ట్యూమ్ ఉంది, ప్లస్ ఒక 2 కాస్ట్యూమ్స్ ఆర్ 3 కాస్ట్యూమ్స్, ఒక 2 కాస్ట్యూమ్స్ ఆర్ 3 కాస్ట్యూమ్స్ ఆర్ ఒక టూ కాస్ట్యూమ్స్ వేసుకుందాంలే, ఒక 2 కాస్ట్యూమ్స్, సారీ, ఒక 2 కాస్ట్యూమ్స్ స్పేర్ గా పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక కాస్ట్యూమ్ మీద షూట్ అయింది, సేమ్ కాస్ట్యూమ్ మీద షూట్ అయింది అనమాట. నిఖిల్ ఏదైతే కాస్ట్యూమ్ మీద కిడ్నాప్ అయిందో అదే కాస్ట్యూమ్ మీద షూట్ అయింది. లైక్ నిఖిల్ ని కిడ్నాప్ చేసిండు. నెక్స్ట్ రోజు ఏం చేస్తారంటే, ఇప్పుడు నిఖిల్ ని కిడ్నాప్ చేసిన కాస్ట్యూమ్, సేమ్ కాస్ట్యూమ్ ఉంది కదా, అది వాషింగ్ కి తీసుకుపోతారు. ఇంకో స్పేర్ కాస్ట్యూమ్ ఉంటది కదా, యాజ్ ఇట్ ఈస్ కిడ్నాప్ అయినప్పుడు ఎట్లాంటి కాస్ట్యూమ్ ఉందో అట్లాంటి కాస్ట్యూమ్ నే స్పేర్ కాస్ట్యూమ్ లెక్క పెడతారు. ఆ కాస్ట్యూమ్ తీసుకొచ్చి నిఖిల్ నిఖిల్ కి వేస్తారు, దాంతో షూట్ చేస్తాడు అన్నమాట. సో బేసికల్లీ ఇది పిండే లోపు దీంతో షూట్ చేస్తాడు ఈ స్పేర్ దాంతోనే. ఆ తర్వాత నెక్స్ట్ రోజు అది ఆరిపోయి ఉంటది, అది రాగానే ఈ స్పేర్ కాస్ట్యూమ్ అనేది మళ్ళీ ఉతకడానికి పోతుంది అనమాట. సో బేసికల్లీ ఇట్లా చేస్తారు లాంగ్ కంటిన్యూటీ ఉంటే. సో ఇప్పుడు మనకు టోటల్ నెంబర్ ఎంత అవుతుంది, 3 అవుతుంది, రైట్. కరెక్టేనా? ఓకే. ఆ. ఇప్పుడు మనకు టోటల్ కంటిన్యూటీ అదే, టోటల్ కాస్ట్యూమ్స్ ఎన్ని అయితే, టోటల్ కాస్ట్యూమ్స్ 3 అవుతాయి, రైట్. ఎందుకంటే త్రీ త్రీ చేంజెస్ చేయాలి కదా మనము ఈ సీన్ లో పర్టికులర్లీ 1+2 కాస్ట్యూమ్స్ పేరు పెట్టుకుంటున్నాం. సో అందుకని టోటల్ 3 అవుతుంది. ఇంకొకటి టోటల్ నెంబర్ ఆఫ్ కాస్ట్యూమ్ చేంజెస్ ఇన్ ద స్క్రిప్ట్ అని వచ్చేసి ఇక్కడ 2+3 టోటల్ వచ్చేసి 5 అవుతాయి అన్నమాట. సో అర్థమైంది కదా. ఇంకొకటి నెక్స్ట్ డూబ్స్ గురించి మాట్లాడతా. ఇంకొకటి నిఖిల్ ఫిఫ్త్ కాస్ట్యూమ్ వేసుకుందాం. నిఖిల్ 5 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ నిఖిల్ ఫిఫ్త్ కాస్ట్యూమ్. అది నాకు తెలిసి 37th సీన్ లో వేసుకుందాం. 37th సీన్ లో నిఖిల్ ఒకరిని కొట్టడానికి, ఆ విలన్స్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి, విలన్స్ ని అదే రౌడీస్ ని కిడ్నాప్ చేయడానికి పంపించింది ఒక విలన్ అన్నమాట. ఎందుకు కిడ్నాప్ చేయడానికి పంపిస్తాడు, నిఖిల్ కి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది అని చెప్పేసి ఆ కోపంతోనే, ఆ జెలస్ తోనే రౌడీస్ ని నిఖిల్ ని కిడ్నాప్ చేయండి అని చెప్పేసి పంపిస్తాడు అన్నమాట. ఆ విషయం నిఖిల్ కి 37th సీన్ లో తెలుస్తుంది. అప్పుడు 37th సీన్ లో నిఖిల్ విలన్ ఇంటికి పోయి పిచ్చి కొట్టుడు కొడదామని చెప్పేసి పోతే అక్కడ విలన్ ఉండడు అనమాట. నిఖిల్ చూసి పారిపోతాడు. సో ఇది ఒక యాక్షన్ సీక్వెన్స్ తీసుకుందాం. సో నిఖిల్ అనేటోడు పరిగెత్తుతూనే ఉండాలి విలన్ ఎంత, సో దట్ అన్ని కొట్టేసి నిఖిల్ రివెంజ్ తీర్చుకోవచ్చు. సో అది సీన్ అనుకుందాం ప్రస్తుతానికి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఏంటిదంటే టీ షర్ట్ అండ్ షర్ట్ వేసుకుందాం. టీ షర్ట్ అండ్ షర్ట్ వేసుకుందాం, రైట్. సో బేసికలీ ఈ 37th సీన్ లో నిఖిల్ వేసుకున్న కాస్ట్యూమ్ దట్ ఈస్ నథింగ్ బట్ నిఖిల్స్ ఫిఫ్త్ కాస్ట్యూమ్ అనుకుందాం, రైట్. ఫిఫ్త్ అంటే బాగోదులే, మధ్యలో 25th కాదు కానీ 8th కాస్ట్యూమ్ వేసుకుందాం. నిఖిల్ ది 8th కాస్ట్యూమ్ ఇది, ఎందుకంటే 27
21st సీన్ నుంచి 37 సీన్ మధ్య కొన్ని కాస్ట్యూమ్స్ మారుతూ ఉంటాడు మనోడు. సో బేసికలీ అట్లా. సో నిఖిల్స్ నిఖిల్స్ ది ఎయిత్ కాస్ట్యూమ్ వేసుకున్నాడు అనుకుందాం ఈ సీన్ లో, 37th సీన్ లో, రైట్. 37th సీన్ లో టీ షర్ట్ అండ్ షర్ట్. ఇక్కడ ఏంటిది చెప్పిండే కదా, విలన్ ఏంట పరిగెత్తుతూ విలన్ ని పట్టుకోవాలి, విలన్ ని పట్టుకొని కొట్టాలి, అవన్నీ పిచ్చి కొట్టుడు కొట్టాలి, రక్తం వచ్చేలాగా కొట్టాలి అన్న ఆవేశంతోని విలన్ వెనకాల నిఖిల్ పరిగెత్తుతూ ఉన్నాడు అనమాట. సో బేసికలీ ఇక్కడ డూప్ ఏంటిదంటే, సి ఇప్పుడు ఇట్లాంటి యాక్షన్ సీక్వెన్సెస్ విలన్ గోడ దూకేసి వెళ్తాడు, నిఖిల్ కూడా వాని వెనకాలనే పరిగెత్తుతున్నాడు కాబట్టి నిఖిల్ కూడా గోడ దూకేసి వెళ్ళాలి, లేకపోతే బాగోదు అంటే అతను విలన్ని పట్టుకోలేడు కదా, విలన్ని పట్టుకోలేడు. సో విలన్ ఏదైతే చేస్తుండో నిఖిల్ కూడా అదే చేయాలి, గోడ దూకాలి. విలన్ గోడ దూకితే నిఖిల్ కూడా గోడ దూకాలి. ఆ విలన్ ఏంటిది విలన్ ఒక లయ ఒక బఫెల్లో మీద నుంచి దూకితే మన నిఖిల్ కూడా బఫెల్లో మీద నుంచి దూకాలి. సో అట్లాంటి స్టంట్స్ అయితే ఉంటాయి కదా, విలన్ ఏదైతే దూకుతాడో నిఖిల్ కూడా అది చేయాలన్నమాట, ఇన్ ఆర్డర్ టు పట్టుకోవడం విలన్ అన్నమాట. విలన్ ని పట్టుకోవడానికి నిఖిల్ బాగా కష్టపడుతుంటాడు అన్నమాట, గోడలు దూకుతాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు. సో ఇట్లాంటి సీక్వెన్సెస్ నిఖిల్ చేయడు అనమాట. సో అట్లా నిఖిల్ అనే క్యారెక్టర్ చేయడు. సో అట్లాంటి వాళ్ళకు డూప్స్ ఉంటారు అనమాట. ఈ డూప్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే నిఖిల్ ప్లేస్ లో విలన్ అంటే పరిగెత్తుంటారు, అది డ్రోన్ షాట్ అయి ఉండొచ్చు. సో బేసికల్లీ నిఖిల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఓపియవు కాబట్టి బ్యాక్ షాట్ అయి ఉండొచ్చు, బ్యాక్ షాట్ నుంచి కూడా నిఖిల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఓపియవు కాబట్టి బేసికలీ అట్లాంటి డూప్స్ చేస్తుంటారు అన్నమాట. డూప్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక సపరేట్ కాస్ట్యూమ్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ కాస్ట్యూమే ఇయ్యం, నిఖిల్ దగ్గర ఉన్న కాస్ట్యూమే డూప్ కియము. ఎందుకంటే లైక్ నిఖిల్ అంటే నార్మల్ క్యారెక్టర్, నిఖిల్ అంటే ఆ, బచ్చా క్యారెక్టర్. బట్ వన్స్ పెద్ద హీరోస్ తో చేసినాం అనుకో, రామ్ చరణ్ సార్ తో, అల్లు అర్జున్ సార్ తో, అట్లాంటి వాళ్ళతో చేసినాం అనుకో, వాళ్ళ కాస్ట్యూమ్ తీసి డూప్ కి ఇస్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు అసలు, రైట్. సో బేసికల్లీ ఏం చేయాలంటే డూప్ కోసం అని చెప్పేసి సపరేట్ ఇంకో స్పేర్ పెట్టేసి, సో నిఖిల్ కి ఇక్కడ నిఖిల్ కి ఇక్కడ వన్ కాస్ట్యూమ్ ఉంటుంది, డూప్ కి ఇక్కడ టూ కాస్ట్యూమ్స్ వేసుకుందాం. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఆ బట్టలు చిరగచ్చు, అట్లాంటివి ఏమైనా జరగచ్చు. సో బేసికల్లీ నిఖిల్ కి ఒక కాస్ట్యూమ్ పెడతాం, డూప్ కి రెండు కాస్ట్యూమ్లు పెడతాం. ఇక్కడ మళ్ళా టోటల్ 3 అవుతాయి అన్నమాట. సో బేసికల్లీ ఎన్నైనా ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 3, 5 + 3 8 కాస్ట్యూమ్స్ అయినవి అనమాట. 8 కాస్ట్యూమ్ చేంజెస్ అనేవి ఉండాలి. ఈ బ్రేక్ డౌన్ నువ్వు క్లియర్ గా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు ఇక, రైట్. సో దిస్ ఈస్ హౌ ఇది కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ అండ్ క్యారెక్టర్ బ్రేక్ డౌన్ జరుగుతూ ఉంటుంది. అండ్ షూట్ లో వచ్చేసి 1 minute గైస్. సో సో ఇది కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఆర్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ పని ఇన్ ద ప్రీ ప్రొడక్షన్. కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ క్లియర్ గా చేయడం యాజ్ వెల్ యాజ్ క్యారెక్టర్ బ్రేక్ డౌన్ కూడా చేయడం. ఇంకో వర్క్ కూడా ఉంటుంది రిఫరెన్సింగ్ అనేసి రిఫరెన్సింగ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఒకేసారి ఈ వీడియోలో రిఫరెన్సింగ్ చెప్పేస్తే మీకు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయిపోయి ఇది అర్థం కాదు అది అర్థం కాదు, అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో రిఫరెన్సింగ్ గురించి మాట్లాడదాం. ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అనమాట. ప్రొడక్షన్ లోకి వెళ్ళేసరికి నువ్వు ఏం చేయాలంటే నువ్వు క్లియర్ గా చూసుకోవాలి, లైక్ కాస్ట్యూమ్ కరెక్ట్, కాస్ట్యూమ్ యాజ్ పర్ సీన్ చేస్తుండ్రా లేదా అని చెప్పేసి. ఈ రోజు ఫస్ట్ సీన్ యాక్చువల్ గా చెప్పుండే కదా, టెంపుల్ సీన్ ఫస్ట్ సీన్ యాజ్ వెల్ యాజ్ రెస్టారెంట్ సీన్ సెకండ్ సీన్ అని చెప్పేసి. టెంపుల్ సీన్ ఉంది, రైట్. టెంపుల్ సీన్ ఈ రోజు ఏప్రిల్ డేట్ ఎంత, ఈ రోజు ఏప్రిల్ అనుకుందాం. సో టెంపుల్ సీన్ అనేది ఈ రోజు జరుగుతుంది అనుకుందాం. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ May 31 లేకపోతే June 1 అనుకుందాం, రైట్. సో బేసికలీ ఈ రోజు టెంపుల్ సీన్ జరుగుతుంది, రైట్. ఈ రోజు టెంపుల్ సీన్ జరుగుతుంది, దాని నెక్స్ట్ సీనే రెస్టారెంట్ సీన్. బట్ నెక్స్ట్ రెస్టారెంట్ సీన్ అనేది ఆఫ్టర్ 5 days జరుగుతుంది అనమాట. సో టెంపుల్ సీన్ ఈ రోజు జరిగి నెక్స్ట్ సీన్ ఆఫ్టర్ 5 days జరుగుతుంది. యాజ్ పర్ స్క్రిప్ట్, యాజ్ పర్ స్టోరీ రెస్టారెంట్ సీన్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ హవర్ సీన్. బట్ మనం షూట్ లో ఏం చేస్తున్నాం, రెస్టారెంట్ అనేది వేరే లొకేషన్ లో ఉంది, టెంపుల్ అనేది వేరే లొకేషన్ ఉంది కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి గైస్, షూట్ అనేది క్రోనలాజికల్ ఆర్డర్ లో జరగదు. ఫస్ట్ సీన్ తర్వాత సెకండ్ సీన్ చేస్తాం, సెకండ్ సీన్ తర్వాత థర్డ్ సీన్ షూట్ చేస్తాం, అట్లా జరగదు, అట్లా అస్సలు జరగదు. షూట్ అనేది సీన్స్ ప్రకారం జరగదు, షూట్ అనేది లొకేషన్స్ పరంగా జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ హౌస్ ఉంది, నిఖిల్ హౌస్ లో ఉన్న సీన్స్ అన్ని ఈ రోజు కొట్టేసేస్తాం అన్నమాట. అది మేబీ ఫస్ట్ సీన్ ఉండొచ్చు, ఫిఫ్త్ సీన్ ఉండొచ్చు, 27th సీన్ ఉండొచ్చు, 29th సీన్ ఉండొచ్చు, 75th సీన్ ఉండొచ్చు, అది ఫరక్ పడదు, కుछ फर्क नहीं पड़ता.
మనం ఏం చేస్తామంటే నిఖిల్ హౌస్ లో ఏమేమి సీన్స్ ఉన్నాయో ఆ నిఖిల్ హౌస్ లో సీన్స్ అన్ని కొట్టేసేస్తాం ఒక షెడ్యూల్ పెట్టుకొని. ఆ తర్వాత టెంపుల్ లో ఏమేమి సీన్స్ ఉన్నాయో ఆ టెంపుల్ సీన్స్ అన్ని కొట్టేసేస్తాం. ఆ తర్వాత లొకేషన్ రెస్టారెంట్ లో ఒక 4-5 సీన్లు ఉన్నాయి. రెస్టారెంట్ ఒక 2-3 రోజులు రెంట్కి తీసుకొని ఆ ఆ 4-5 సీన్లు కొట్టేసేస్తాం అన్నమాట. సో బేసికల్లీ షూట్ అనేది సీన్స్ ప్రకారం జరగదు, క్రోనోలాజికల్ ఆర్డర్ లో జరగదు. ఫస్ట్ సీన్ తర్వాత సెకండ్ సీన్ తర్వాత థర్డ్ సీన్ తర్వాత ఫోర్త్ సీన్ అని చెప్పేసి షూట్ అనేది ఎప్పుడు లొకేషన్స్ పరంగా జరుగుద్ది. సో బేసికలీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే, ఈ రోజు ఫస్ట్ సీన్ ఉంది, నువ్వు ప్రొడక్షన్ లో ఏం చేస్తావు అంటే, ఈ రోజు ఫస్ట్ సీన్ ఉంది, ఫస్ట్ సీన్ ఈ రోజు షూట్ చేస్తున్నావు, సెకండ్ సీన్ ఆఫ్టర్ 10 days షూట్ చేస్తున్నావు. ఎందుకంటే టెంపుల్లో చేయాల్సిన షెడ్యూల్ 10 days ఉన్నది కాబట్టి ఆఫ్టర్ 10 days సెకండ్ సీన్ షూట్ చేస్తున్నావు. నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ సీన్ లో క్యారెక్టర్స్ వేసుకున్న బట్టలు కానీ, క్యారెక్టర్స్ వేసుకున్న జ్యువెలరీ కానీ, క్యారెక్టర్స్ లుక్ కానీ, క్యారెక్టర్స్ మేకప్ కానీ, నేను ఇంతకుముందే చెప్పిన కాస్ట్యూమ్ కాస్ట్యూమ్ సూపర్వైజర్ కి మేకప్ ఆర్టిస్ట్ మేకప్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇస్తారు అని చెప్పేసి. సో కాస్ట్యూమ్ వేసుకున్న మేకప్ అయినా, కాస్ట్యూమ్ వేసుకున్న డ్రెస్ అయినా, కాస్ట్యూమ్ వేసుకున్న వాట్ యూ కాస్ట్యూమ్ వేసుకున్న జ్యువెలరీ అయినా మొత్తం ఒక ఫోటో తీసుకోవాలి ఫస్ట్ సీన్ లో. ఆఫ్టర్ 10 days నువ్వు సెకండ్ సీన్ షూట్ చేస్తున్నావు కాబట్టి, నువ్వు సెకండ్ సీన్ షూట్ చేస్తున్నావు కాబట్టి ఆ ఫోటోలో ఎట్లయితే ఉన్నదో ఫస్ట్ సీన్ అప్పుడు నువ్వు ఫోటో తీసుకున్నావు కదా, ఆ ఫోటోలో ఎట్లయితే క్యారెక్టర్ లుక్ ఉందో సేమ్ అట్లనే రెడీ చేయాలన్నమాట. ఎందుకంటే స్క్రిప్ట్ ప్రకారం ఫస్ట్ సీన్ తర్వాత వెంటనే సెకండ్ సీన్ జరుగుద్ది, టెంపుల్ తర్వాత డైరెక్ట్ రెస్టారెంట్ కి పోతారు స్క్రిప్ట్ పరంగా. బట్ యాక్చువల్ షూట్ లో మనం ఫస్ట్ సీన్ టెంపుల్ సీన్ ఈ రోజు షూట్ చేసి లైక్ సెకండ్ సీన్ ఆఫ్టర్ 10 days షూట్ చేస్తున్నాం. సో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఇదొక ఇదొక ట్రైలర్ గైస్, ఇట్లాంటి పనులు చాలా ఉంటాయి అన్నమాట. సో బేసికలీ ఇట్లాంటి పనులు చేస్తారు అనమాట. మెజారిటీ ఆఫ్ ద పని మనకి ఇదే ఉంటది. యాజ్ వెల్ అస్ ఇంకొకటి చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏంటిది, ఇప్పుడు సపోజ్ హీరో ఇంట్లో ఉన్నాడు అనుకుందాం, హీరో ఇంట్లో పడుకున్నాడు రైట్. హీరో ఇంట్లో పడుకున్నాడు కాబట్టి హీరోకి ఒక కాస్ట్యూమ్ ఉంటుంది, గోల్స్ అయినా అవన్నీ ఉంటాయి. సో బేస్డ్ అపాన్ క్యారెక్టర్ అండ్ కల్చర్ అవి ఉంటాయి. అది అది వదిలేసేద్దాం. హీరో ఇంటి బయట బాల్కనీలో బట్టలు ఆరేసి ఉంటాయి కదా, హీరో బాల్కనీలో బట్టలు ఆరేసి ఉంటాయి, లేకపోతే హీరో అల్మారాలో లేకపోతే హీరో కబోర్డ్ లో ఏదైనా బట్టలు బట్టలు ఉంటాయి కదా. ఆ బట్టలు ఆరేసిన బట్టలు ఉంటాయి కదా బాల్కనీలో ఆరేసిన బట్టలు, ఇవన్నీ ఆర్ట్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఏ కాస్ట్యూమ్స్ బట్టలు ఆరేస్తాం కదా, మనము బట్టలు ఉతికిన తర్వాత బట్టలు ఆరేస్తాం బాల్కనీలో, లేకపోతే అల్మారాలో బట్టలు పెడతాం, కబోర్డ్ లో బట్టలు పెడతాం కదా. ఈ బట్టలు ఇవన్నీ ఆర్ట్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే అవి లుక్ కిందికి రావు. మేజర్ గా ఏంటిదంటే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఆర్ కాస్ట్యూమ్ సూపర్వైజర్ మేజర్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటిదంటే క్యారెక్టర్ లుక్ ఎట్లుంది, క్యారెక్టర్ మేకప్ ఎట్లుంది, క్యారెక్టర్ జ్యువెలరీ ఎట్లుంది, క్యారెక్టర్ జ్యువెలరీ వేసుకుంటున్నా లేదా, క్యారెక్టర్ షూస్ ఎట్లున్నాయి, క్యారెక్టర్ సాక్స్ ఎట్లున్నాయి. సో బేసికలీ క్యారెక్టర్ లుక్ మీదనే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు రైట్. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అంటే క్యారెక్టర్ లుక్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు, క్యారెక్టర్స్ లుక్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. వెదర్ ఇట్ మేబీ మేకప్, వెదర్ ఇట్ మేబీ కాస్ట్యూమ్స్, జ్యువెలరీ అండ్ ఎనీథింగ్ రైట్. సో కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అనేది క్యారెక్టర్ లుక్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ బట్టలు ఆరేయడము, ఆ దండ మీద బట్టలు ఆరేయడం, బాల్కనీలో బట్టలు ఆరేయడం, అల్మారాలు బట్టలు ఉండడం, అవన్నీ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు, అది ఆర్ట్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. సో బేసికల్లీ దిస్ ఈస్ అ వీడియో అబౌట్ కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ యాజ్ వెల్ as క్యారెక్టర్ బ్రేక్ డౌన్. నెక్స్ట్ వీడియోలో విల్ బి లెర్నింగ్ అబౌట్ రిఫరెన్సింగ్. చెప్పినా కదా కాస్ట్యూమ్ డైరెక్టర్ కి, నాట్ కాస్ట్యూమ్ డైరెక్టర్, కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఆర్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ కి 2 types ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ కాస్ట్యూమ్ బ్రేక్ డౌన్ షీట్ అండ్ క్యారెక్టర్ బ్రేక్ డౌన్ షీట్ చేయడము, యాజ్ వెల్ యాజ్ రిఫరెన్సింగ్ చేయడము. నెక్స్ట్ వీడియోలో మనం రిఫరెన్సింగ్ గురించి నేర్చుకుందాం.